అల్ట్రాసౌండ్ స్కాన్, దాంతో పాటు ఒక సిబిపి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, ఎందుకంటే హెవీగా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి. ఇంకా దాంతో పాటు హార్మోన్ ప్రొఫైల్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ యూఎస్జీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తుంది, ఫైబ్రాయిడ్స్ డిటెక్ట్ అయింది. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా వాళ్ళకి యాంటీరియర్ ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయం ముందు భాగంలో 5 సెంటీమీటర్స్ వరకు ఉన్న ఫైబ్రాయిడ్ డిటెక్ట్ అయింది. అంటే మేము స్కాన్ చేసిన టైంకి వాళ్ళకి 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయి. అది కూడా యాంటీరియర్ లో అంటే గర్భాశయం మధ్య భాగంలో ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయి వాళ్ళకి. ఇంకా దాంతో పాటు సిబిపి టెస్ట్ చేస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటివి 10% వరకు ఉన్నాయి. ఇంకా హార్మోన్ ప్రొఫైల్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిటెక్ట్ అయింది. ఈ 3 ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అయ్యాయి అనమాట. దీని తర్వాత వాళ్ళకి ఎలా ట్రీట్ చేసామంటే వాళ్ళకున్న ఎమోషనల్ స్టేట్ అంటే ఆ పీరియడ్ టైంలో పెయిన్స్ ఏ విధంగా ఉన్నాయి, డ్రాగింగ్ పెయిన్ లాగేట్ అనిపిస్తుంది, అంటే కూర్చోటి అనిపిస్తుంది పెయిన్ ఏమన్నా, లేదంటే ఇంకేమైనా పెయిన్స్ ఏదైనా ఉన్నాయి, లేదంటే ఈ అబ్డామినల్ పెయిన్స్ మాత్రమే, లేదంటే బ్యాక్ పెయిన్ కానీ ఇంకేమైనా బాడీలో వీక్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి లేదని రూల్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పీరియడ్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది, ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది, ఆ బ్లీడింగ్ కలర్ ఎలా ఉంది, లేదంటే ఎప్పుడెప్పుడు క్లాట్స్ పడుతుంది, ఎలాంటప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతుంది, మార్నింగ్ టైం లేదంటే డే టైమా నైట్ టైమా, ఇలా అన్ని ప్రతిదీ డీటెయిల్ గా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫిజికల్ ఎవాల్యుయేషన్ తో పాటు వాళ్ళకి ఎమోషనల్ స్టేట్ ని, వాళ్ళకి ఏమన్నా పీరియడ్స్ టైంలో ఎక్కువ చికాకు కానీ కోపం కానీ అనిపిస్తుందా, లేదంటే పీరియడ్స్ వచ్చే ముందు పెయిన్స్ ఎక్కువ, లేదంటే పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువ రావడం, ఇలా ఏదైనా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే బరువు పెరగడం కానివ్వండి, లేదంటే హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదంటే ఇంకా బ్లాటింగ్ సెన్సేషన్స్ కానివ్వండి. ఇంకా దాంతో పాటు వాళ్ళు లాంగ్ టర్మ్ గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా కూడా,